ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చెరుకు సుధాకర్ గారు జూమ్ ద్వారా జాయిన్ అవుతారు. నమస్తే అండి సుధాకర్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉపేందర్ గారు కూడా ఉన్నారు. అలాగే మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఉపేందర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సుధాకర్ గారు, ఏదైతే మనం చూస్తున్నాం దీని ప్రధానంగా ఏదైతే కేసీఆర్ సంబంధించి అటువంటి వార్త నిన్న స్పందించినటువంటి సందర్భం సంబంధించి కావచ్చు, ఏదైతే ఏకగ్రీవం అయినటువంటి సందర్భంలో వాళ్ళు కలిసినటువంటి సందర్భంలో చాలా మాటలు చెప్పారు. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఎట్లా అంటారు? ఏదైతే కేసీఆర్ గారిని ఏదైతే సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా దానికి సంబంధించి వారితోటి కలిసిన సందర్భంగా వాళ్ళు వార్డు సభ్యులైన సందర్భంలో కేసీఆర్ చాలా విషయాలు చెప్పారు. ఏదైతే పల్లెలకు సంబంధించి కావచ్చు, పట్టణాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి కావచ్చు, ఆ అంశాలు చాలా ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి మీ అభిప్రాయం? కేసీఆర్ గారిని వార్త ఇంతమందికి చూసాను. ఏకగ్రీవమైన సందర్భంలో సహజంగానే స్థానిక ఏకగ్రీవమైన సర్పంచ్కు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దారిలో భాగంగా నిజంగా కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పల్లెలకు ఏదైతే ఒక సీరియస్ ఎఫర్ట్ పెట్టవలసిందో ఆ విషయంలో వారు చెప్పిన అంశాలతో పాటు కాంగ్రెస్ ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మీరు గమనిస్తే ఎమ్మెల్యే ఏ చిన్న పనికి కూడా ప్రభుత్వం దిక్కు చూడడం తప్ప చేయలేనటువంటి స్థితిలో ఉండడం అనేది గ్రామాల అభివృద్ధి మొత్తం కుంటుపడడానికి కారణం అయి ఉన్నది. అదేవిధంగా అసలు మౌలిక వసతుల కల్పనలో కూడా గ్రామాల్లో చాలా తీవ్రమైన గ్యాప్ 20 నెలల్లో మీకు ఎక్కడ కూడా జీతాలు ఇవ్వకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పారిశుద్ధ్యం కూడా మొత్తం పడకేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనించింది. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని రేపు వచ్చే ప్రభుత్వం మనది కాబట్టి మళ్ళీ మనం బలోపేతం చేసుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పి కేసీఆర్ గారు వారు సర్పంచులు మాత్రమే కాదు యావత్ బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో వారు అనేక విషయాలు చెప్పి వారు చాలా సందర్భంలో కూడా అట్లాగే చేస్తారు. ఏంటంటే ఒక సందర్భంలో కలిసిన వాళ్ళను సపోజ్ ఉద్యమ మిత్రులు వస్తే ఉద్యమ క్షేత్రంలో ఆనాడు ఎట్లా పనిచేసినాము, ఇప్పుడు మన బాధ్యత ఏముందని గుర్తు చేస్తుంటారు. అట్లా వివిధ రంగాల వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. దాంట్లో బాగానే వారు మాట్లాడే ఉత్తేజాన్ని కలిగించాలని భావిస్తారు. రైట్ ఉపేందర్ గారు, ఏదైతే మళ్ళీ మంచి రోజు పల్లెలకు వస్తాయి, అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా వస్తుందని చెప్పేసి కేసీఆర్ నిన్న చెప్పినటువంటి సందర్భానికి సంబంధించి మీరేమంటారు? అంటే కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే గాంధీ గారు మనకి చెప్పారో పల్లెలే పట్టుగొమ్మలు ఈ దేశానికి అని చెప్పి వారు ఆ కోణంలోనే పరిపాలన సాగించారు. అధికారాలు బదలాయింపు కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న పారిశుద్ధ్యం కానీ, పల్లెవనం అంటే పల్లెల్ని పచ్చదనంతో పెంచుకోవడం, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోవడం, వైకుంఠ ధామాలు అంటే రోడ్లు కానీ, వాటర్ కానీ, వీటన్ని కూడా మనం ప్రాథమికంగా చాలా ప్రియారిటీ ఇచ్చాడు సార్. ఇచ్చిన తర్వాతనే పల్లెలలో కూడా అంటే తాగునీరు సమస్య మనకు ముఖ్యంగా కావాల్సింది సాగునీరు సమస్య. పల్లెల్లో 70% జనాభా ఉండేది రైతాంగం కాబట్టి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఏంటి, పొద్దున లేస్తే వాళ్ళు పనికి పోతారు. అంటే పనికి పోవాలంటే కరెంటు కావాలి, వ్యవసాయ పని కాబట్టి కరెంటు ప్లస్ వ్యవసాయానికి నీరు, ఈ రెండు ఇస్తే దాదాపు అక్కడ మనకి సమస్యలన్నీ పరిష్కారమైనట్టే. అందుకనే సారు ఎప్పుడు కూడా వారు ఆలోచన విధానం అంతా తెలంగాణ రైతాంగం, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ్ కులాల మీదనే వారు ఎక్కువ ఫోకస్ చేసేవారు. ఆ కోణంలోనే మనకి వాటర్ ఇవ్వడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పల్లెళ్ళకి నీరు తీసుకొచ్చారు. అదేవిధంగా తాగునీరు సమస్యను కూడా మిషన్ భగీరథ ద్వారా తీసుకొచ్చారు. అంటే ఆ పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగం పనిచేసుకుంటున్నప్పుడు, ఆ పల్లెల్లో పంటలు వండుతున్నప్పుడు, ఆ పంటలు వస్తున్నప్పుడు ఆ పంటల ద్వారా వివిధ రకాల కులాలు, సబ్బండ వర్గాల ప్రజలు బాగుపడతాయని చెప్పేసి అనేక పథకాలకి రూపకల్పన చేసి భారతదేశంలో అంటే ఒకనాడు ఆత్మహత్యలకి కెరాఫుగా ఉన్నటువంటి తెలంగాణ, ఆకలి చావులు, వలసలు ఇట్లా ఉన్నటువంటి తెలంగాణ వీళ్ళల్లో మొత్తం కూడా అసలు ఈ భూములు పనికొస్తాయా పనికిరావా, తంగేటి చెట్లు, మోదుగు చెట్లు, మంగళగిరి చెట్లు, సర్కారు చెట్లు, లొట్టపీస్ చెట్లు, తెలంగాణ సమాజం మేము అనుభవించినటువంటి బాధలండి. అక్కడ ఉన్నటువంటి గేదెలకు కూడా సరైనటువంటి మేత వేయలేనటువంటి పరిస్థితులు ఉండే. ఆ మేత వేయలేక ఆ మేత మొత్తం కూడా కాలువ కింద కోదాడు లేకపోతే హుజూర్ నగర్ ఈ ప్రాంతాల నుంచి గడ్డి కొనుక్కొచ్చుకొని పశువులను చదువుకునేటువంటి పరిస్థితులు ఉండే. అంత ఇబ్బందులు పడేటువంటి తెలంగాణ సపరేట్ అయిన తర్వాత
నీళ్లు రావడము, బ్రహ్మాండంగా పల్లెల్లో నీళ్లు పంటలు పండటము, నువ్వు చెప్పిన ఇప్పుడు ఈ మా పరిస్థితులన్నీ కూడా పల్లె యొక్క స్వరూపం మారిపోయింది కదా. పల్లె యొక్క స్వరూపం మారిపోయి పల్లెన గల్లీ మొత్తం నీళ్లు వచ్చేసినాయి, సిమెంట్ రోడ్లు వచ్చేసినాయి. అక్కడ కూడా వాళ్ళు హైదరాబాద్లో ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా మంచిగా బెడ్రూమ్లు కట్టుకొని, ఇండ్లు కట్టుకొని ఆ రకంగా అభివృద్ధి అయినరు. తెలంగాణ రైతాంగం అప్లిఫ్ట్మెంట్కు వచ్చింది. అంటే రైతాంగ సమస్యనే తెలంగాణ సమస్య. ఆ తెలంగాణ కొరకే తెలంగాణ పోరాటం, ఆ తెలంగాణ కొరకే 1200 మంది బలిదానం, ఆ తెలంగాణ కొరకే కేసీఆర్ అమర నిరాహార దీక్ష. ఇట్లా వచ్చినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కన్నా తెలంగాణ సమస్యల మీద పట్టున్న నాయకుడు, తెలిసిన నాయకుడు లేడు. కాబట్టే నీకు ఆ తెలంగాణ పల్లె స్వరూపం మొత్తం కూడా మార్చినాడు. మార్చి బ్రహ్మాండంగా పంజాబ్ను తలదన్ని ఇలా నెంబర్ 1 స్థితిలోకి తెలంగాణలో పంటలు పండినాయి. ధాన్యపు రాసులు పుట్టలు ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద పోతుంటే ఏ ఊరుకు పోయినా ఏ ఊర్లో కల్లాలు వచ్చేసినాయి. కల్లాలంటే మేము ఒకప్పుడేమో ఈ పేడ తడిపి కల్లాలు అలికి అట్లా తయారు చేసేవాళ్ళు కల్లాలు. కానీ అట్లా కాదు కదా, అట్లా కూడా రైతాంగం ఇబ్బంది పడుతున్నారని అక్కడ కూడా ఆలోచించి సారు ఆ కల్లాలకు కూడా డబ్బులు ఇచ్చి సిమెంట్ కల్లాలు చేయించాడు. సిమెంట్ కల్లాలలో పంటలు పండించిన రాసులు, ధాన్యపు రాసులు పోస్తే ఆర్టీసీ బస్సులు పోయి కొనుక్కొని అక్కడ వాళ్ళే పోయి కేవీపీ సెంటర్లు పెట్టుకొని కొనుక్కొని ధాన్యాన్ని తీసుకొచ్చి ఏ రైతుకి ఎంత పంట పండిందని చెప్పి ఆ రైతుకి బిల్లుతో సహా ఇచ్చి నీ డబ్బులు వస్తాయి నీకని చెప్పి ఆ పంటను తీసుకుపోయి నేరుగా రైతు అకౌంట్లో డబ్బులు వేసి, అంటే భారతదేశంలో పంటలు పండించే దాంట్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థితిలోకి పంజాబ్ను తల్లదనే విధంగా తీసుకొచ్చాడు. పండిన పంట మళ్ళీ వృధా కావద్దు కదా. ఆ పంటను కూడా ఎట్లా కొనాలని సార్ ఎంతసేపు ఉన్న ఫామ్ హౌస్లో ఉన్నాడు, సార్ ఎంతసేపు ఉన్న ప్రగతి భవన్లో ఉన్నాడు, సార్ ఎంతసేపు ఉన్న ఎవరిని కలవాడు, సార్ ఇట్లా చేస్తున్నాడు, అట్లా ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. ఆయన ఆలోచన ఏంది, ఊర్లో ఒక రైతు ఏం అనుభవిస్తాడో సారు రైతు కాబట్టి సారుకు తెలుసు. కాబట్టి కొన్న డబ్బుని నేరుగా నీకు రైతు అకౌంట్లో జమ చేశాడుగా. ఎక్కడైనా ఉన్నదా భారతదేశంలో? సరే దరిద్రమో ఇది గ్రహపాటో పొరపాటో వాళ్ళు ఏం ఆలోచించారో, ఈ ప్రతిపక్షాలు ఏం చెప్పినాయో ఆ గాలి గతర చేసినారో అయిపోయింది. కానీ రైతాంగం మంచిగా ఆత్మగౌరవంతో బతికి రైతు అకౌంట్లలోకి డబ్బులు వచ్చి రైతు బంధు, రైతు బీమా, ఒకవేళ రైతు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో పోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడవద్దు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంటుంది, ఎంతమంది వేల మంది చావులు కదా తెలంగాణలో. అసలు ఇది తెలుసు సార్కి, ఉద్యమంలో చూశాడు కాబట్టి. అంటే రైతు బీమా వాళ్ళని ఆదుకోవాలని 24 గంటల కరెంటు, నీళ్లు ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేసి రైతాంగం వాళ్ళు కూడా 10 సంవత్సరాలలో ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి, హైదరాబాద్లో మంచి ఫంక్షన్ హాల్స్లో పిల్లల పెళ్లిళ్ళు చేసుకొని అన్ని వసతులతో ఏసీ రూమ్లలో పెళ్లిళ్ళు చేసుకొని అక్కడ కూడా ఈ హైదరాబాద్ నగరంలో ఈ చంపాపేట లేకపోతే ఈ షామీర్పేట ఈ ఫంక్షన్ హాల్లో ఏ రకమైనటువంటి మర్యాద చేస్తున్నారో, పెళ్లి చేస్తే అతిథులకి ఎన్ని రకాల నాన్ వెజ్ పెట్టి లేకపోతే ఇంకో రకమైన మర్యాదలు మన తెలంగాణలో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ మండలాల్లో వెళ్ళినాయండి. మండలాల్లో ఫంక్షన్ హాల్ కట్టిర్రు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పెళ్లిళ్ళు చేసుకొని రైతాంగం కూడా కార్లలో తిరిగి మేము కూడా ఉద్యోగస్తులతో పాటు మాకు ఇన్సూరెన్స్ ఉన్నది, మాకు జీవన భద్రత ఉంది, మేము పంట పండిస్తే గిట్టుబాటు ధర ఉన్నది, పంట పండించుకోవాలంటే నాణ్యమైన గింజలు ఉన్నాయి, ఆ నాణ్యమైన గింజలు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎరువులు ఇచ్చినట్టు టైంకి. ఇవాళ చూడు యూరియా కోసం యూరియా వేయాలని సన్నాసి ప్రభుత్వం ఇంత రైతాంగాన్ని మళ్ళీ రోడ్డు మీద వేసారు కదా. ఆడపిల్లలు సంకల పిల్లలు పెట్టుకొని వాడు యూరియాకి నిలబెట్టిండంటే వాడు ఏం అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టు. మరి అదే కేసీఆర్ పాలన చూడండి, ఎప్పుడన్నా ఒక రైతు బయటకు వచ్చి మళ్ళీ లైన్ కట్టి యూరియా అడిగిండా? ఎక్కడ టైం టు టైం అంత కరోనా ఇబ్బందులు కూడా ఈ టైంకి నీకు యూరియాని మొత్తం కూడా ఎక్కడి నుంచి భారతదేశంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఆ ట్రైన్ల ద్వారా నువ్వు సమయానికి నీకు యూరియా ఇచ్చిండు, పంటలు పండిస్తే గిట్టుబాటు ధర ఇచ్చినాడు, కొన్నాడు. అరే ఇన్ని చేస్తే మీరు నోట్ల మట్టి పోసుకున్నారు తెలంగాణ సమాజం. కాబట్టి నేనేమంటున్నా, కేసీఆర్ గారికి ఒక గాంధేయవాది, కేసీఆర్ గారు ఒక అంబేద్కర్ వాది. నేను ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే చిన్న రాష్ట్రాల వల్ల చిన్న కులాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పినారు కాబట్టి అధికారాల వికేంద్రీకరణ జరుగుతుందని చెప్పాడు కాబట్టి ఆయన మనకి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణని సాధించడానికి ప్రాణాన్ని పరంగా పెట్టాడు. అదేవిధంగా నీకు వచ్చిన తెలంగాణలో గాంధేయవాది అంటే పల్లెలే పట్టుగొమ్మలు ఈ భారతదేశానికి. కాబట్టి ఆ పల్లెల్ని డెవలప్ చేయడానికి ప్రధానమైన ఎజెండా మనకి రైతు ఎజెండా. కాబట్టి రైతుని బాగా తీసుకొచ్చాడు పైకి. ఓకే డాక్టర్ గారు, ఏదైతే బీసీలకు సంబంధించి రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ద్రోహం చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక బీసీ సంబంధించినటువంటి నేత ఏదైతే ఈశ్వరాచారి మనస్తాపానికి గురై ఆత్మార్పణ చేసుకున్నటువంటి సందర్భానికి సంబంధించి మీరేమంటారు?
మొన్న రాత్రి అసలు మీకు పేపర్లు అయితే చాలా సంఘటనలు వచ్చిన్నవి. ఎక్కడి నుంచో సంగారెడ్డి జిల్లా నుంచి బ్రతకడానికి వచ్చి జగద్గిరి గుట్టలో ఓ ఆటో నడుపుతాం లేదా ఓ టాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ ఎదొక్కునే జీవితంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నాడు. అంటే ఆ ఏజ్ గ్రూప్ లో తెలంగాణ ఉద్యమాన్ని దగ్గర నుంచి చూసినటువంటి ఏజ్ గ్రూప్ కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే అదే ఆవేశం ఇప్పటికి కూడా సమాజం మెడలో ఉండేటువంటి ఒక కన్సర్న్ ఏదంటే తప్పకుండా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక విషయం అయితే ఈ సందర్భంగా మీకు చెప్పాలి, అంటే ఆ 2014 అప్పటికి కూడా యూత్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది ఒక పెద్ద ఇష్యూ. కామారెడ్డి డిక్లరేషన్ అనేది నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానాల కంటే కూడా కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఆ సామాజిక వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తారు కదా అని చెప్పేసి అనుకున్నారు. సాధ్యాసాధ్యాలు ఏమిటి అనేది ఏం సంగతి అయితే వారికి తెలియకపోయినా ఇమ్మీడియట్ గా డిక్లరేషన్ అమలు అవుతుంది ఈ ప్రభుత్వం వస్తే అనుకున్నారు. ప్రభుత్వం వస్తే సాధ్యం కాకపోతే ఏం చేయాలనే విషయంలో పుట ఒక ఏకీకృతంగా ఎట్లా ముందు తీసుకుపోతామని చెప్పేసి ప్రతిపక్షాలందరినీ కలుపుకొని ఢిల్లీ మెడలు వంచి ఎట్లా చేయగలదో వదిలిపెట్టేసేసి చాలా సందర్భాల్లో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ అంటే ఇప్పుడు ఇవాళ బీసీ కమిషన్ చైర్మన్లతో సహా ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ పద్ధతి, ఇట్లా తీసుకెళ్తారు ఎట్లా అని చెప్పేసి వాళ్ళే మనస్తాపం గురవుతున్నప్పుడు ఖచ్చితంగా అమలవుతుందని చెప్పేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి యూత్కి అయితే సహజంగానే చాలా కోపము ఆక్రోశం ఉంటుంది. మీరందరూ గమనించున్నారు చాలా సందర్భాల్లో ప్రభుత్వం ఎంత నాన్ సీరియస్ గా ఆ పార్టీలో ఉన్నటువంటి సోదరులే ఇవాళ గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు. అందుకోసమని ఇంత డెస్పరేట్ గా ఎలక్షన్ ఏదో కొంపలు ఆరిపోతాయి ఇప్పటికిప్పుడు అన్నట్టుగా ఎలక్షన్ మళ్ళీ పెట్టి అది 42% అంటే కనీసం అది 25% 30% దగ్గర కూడా అమలు కాలేదు. లాస్ట్కి వెళ్ళి అది 17-18% దగ్గర ఉందని చెప్పేసి ఆక్రోశం కేవలం నిన్న చనిపోయిన ఈశ్వరాచార్యది మాత్రమే కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళది. చాలా ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేయాలి. కొంతమంది కామారెడ్డి డిక్లరేషన్ చాలా అంశాలు ఉన్నాయి కదా అని మాట్లాడుతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఉన్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అయినటువంటి డిస్కషన్ కొత్తదేం కాదు, అది ఎప్పుడు జరిగేదే. ప్రతి సందర్భంలో ప్రభుత్వాల బాధ్యత కాబట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేసి చెప్తారు. కానీ అందులో ప్రధానమైనది 42% రిజర్వేషన్లో స్థానిక సంస్థల్లో, అది కేవలం స్థానిక సంస్థల్లో మాత్రమే అమలు కావడం కోసం తెలంగాణలో ఉండే బీసీలు ఎదురునివ్వడం లేదు. దురదృష్టం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లాగా ఇవాళ మధ్యలో వచ్చినటువంటి దూరినటువంటి ఈడబ్ల్యూఎస్ లాగా ఉన్నటువంటి రిజర్వేషన్ కాదు. అది ఇప్పటిదాకా అమలు కాకుండా ఉండి చాలా నష్టపోయి ఆత్మాభిమానం దెబ్బతిన్న కూడా బీచ్లు ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ అయినా వస్తే నెక్స్ట్ స్టెప్ లో మనం ఎమ్మెల్యేలు ఎంపీలు డిమాండ్ చేసే దగ్గర కూడా మన రిప్రజెంటేషన్ పెరుగుతుంది, పార్టీల మీద ప్రెషర్ పెంచవచ్చు అనేటువంటి ఒక దీర్ఘకాలికమైన ఆలోచన లీడర్షిప్ కూడా బీచ్లో ఎదుగుతున్నది. ఇంత అవకాశాన్ని తీసుకునే సందర్భంలో పుట్ట మొదట్లోపట్నే దాన్ని ఖతం చేసేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే సక్సెస్ఫుల్ గా చేయగలిగినారు. లాస్ట్ కు చాలా క్యాజువల్ గా మాట్లాడదు, ఒక టాపిక్ లాగానే కాకుండా మాట్లాడు కౌంటర్ ఇవ్వడం ఇవన్నీ చూసినప్పుడు చాలా డెస్పరేట్ గా ఆ పిల్లవాడు ఆ ఇంపాక్ట్ ఇంకా శ్రీకాంత్ చారి ఇంపాక్ట్ ఏది ఉందో అది దురదృష్టం. ఏంటంటే శ్రీకాంత్ చారి చనిపోయిన సందర్భంలో ఎవరం కూడా ఇది చాలా గొప్ప విషయం చెప్పడం కోసం అనలే, కానీ తను ఆ బలిదానం ద్వారా ఏమిటంటే ఒక సమాజానికి ఒక సీరియస్నెస్ కన్సర్న్ తెలియజేయగలరు. అట్లాగే చేయాలంటే ఒక ఏదైతే పర్సెప్షన్ ఉందో ఆ పర్సెప్షన్ లో భాగంగా ఆ పిల్లవాడి కిందికి వచ్చేసి మంటలు తగలబెట్టుకోవడం మీద చూసినారు. తర్వాత రాత్రి వెళ్ళడం ఒకటిన మార్నింగ్ అంటే నిన్న జరిగిన సంఘటనలు చూసినట్టయితే అంటే ఫక్తు రాజకీయ పార్టీలు స్వార్థంతో ఎట్లా తారుమారు చేసే ప్రయత్నం చేస్తే, ఎట్లా మట్టి కప్పే ప్రయత్నం చేస్తే అంటే నిన్న క్లాసికల్ గా ప్రూవ్ చేసినారు. మీరు గమనించినట్టయితే నో కేర్ ఎట్టాలి అంతా బయట సోషల్ మీడియాలో అలచలైన తర్వాత పోలీసులను పెట్టినారు, పైకి ఎవరిని పోనీయకుండా యూజ్ చేసినారు. మార్నింగ్ అక్కడ ఏం జరుగుతుందో బ్రీఫింగ్ చేయరు. నేను రాత్రి 2 o'clockకే వాళ్ళకి చెప్పున్నా, మీ బాధ్యత ఇది ఇష్యూతో ముడిపడి ఉన్నటువంటి సూసైడ్ అటెంప్ట్. ఇది ఉట్టిగా పిల్లవాడు ఏదో జనరల్ గా పర్సనల్ ఇష్యూస్ కోసం చేయలేదు, బీసీ రిజర్వేషన్ కోసం చేసినాడు. బాధ్యత కాబట్టి మీరు హెల్త్ బులెటిన్ ప్రజెంట్ కండిషన్ ఏమున్నది, ఏం జరుగుతున్నది అనే విషయంలో కూడా మీరు రిలీజ్ చేయాలి, సూపరింటెండెంట్ గారు చెప్పండి కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. 9 o'clock వచ్చిన తర్వాత కూడా ఏం ప్రోగ్రెస్ లేదు. మేమందరం ధర్నా దిగితే అక్కడే కూర్చుంటే ఎంత అన్యాయం అంటే పైకి పోయినామో పలకరించడం, కిందికి వచ్చి ధర్నా కూర్చుంటే
మాకు ఏ విషయం కూడా చెప్పకుండా కనీసం ఏం జరిగిందని సూపరింటెండెంట్ అనౌన్స్ చేయకుండా అది మీ ప్రిమెచ్యూరిటీనా లేకపోతే ఎవరు చెప్పలేదా నాకు అర్థం కాలేదు. ఆ శశిధరన్ డాక్టర్ వచ్చినాడు, ఆయనతో కూర్చోబెట్టి చెప్పినా కూడా చెప్పినప్పటికి కూడా అగైన్ సేమ్ యాక్టివిటీ పోయిన సింపుల్ గా డెత్ అయిందని డిక్లేర్ చేసేసి ఎవరితో సంబంధం లేకుండా ధనామని బాడీని తీసుకొని కిందికి షిఫ్ట్ చేసి పోస్ట్ మార్టం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది, చాలా గొడవ అయింది. మాలాంటి వాళ్ళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రతిఘటించినాం. సరే అల్టిమేట్ గా పోలీసులు మోకాళ్ళ మీద నిలబడి పక్క అట్నే ఆపేసేసి మిగతా విషయాలు చర్చించడానికి సూపరింటెండెంట్ పిలవడం జరిగింది. సూపరింటెండెంట్ డెత్ డిక్లరేషన్ మన ప్లాస్టిక్ సర్జన్ ఆయన డిక్లేర్ చేసిన తర్వాత సరే పోస్ట్ మార్టం కోసం ఒప్పచెప్పడం, ఆ సందర్భంలో రస్తారోకో, ఆ సందర్భంలో బీసీ నాయకులందరూ అరెస్టు, సీనియర్లు అయినటువంటి పల్ల రవికుమార్ కానీ ఇంకా శ్రీనివాస్ గౌడ్ కానీ మన బసవరాచారి గారు కానీ చాలా మంది అందరు కూడా మీరు చూస్తున్నారు. నేనేమంటున్నంటే సరే మనం అన్ని సంఘాలు కూడా జాదల శ్రీనివాస్ కానీ చిరంజీవులు కానీ చాలా మంది కూడా అందరు కూడా వచ్చిన్నారు. ఇంకా నరేంద్ర గౌడ్ చాలా మొత్తం టోటల్ బీసీ లీడర్షిప్ అంతా యూత్ అందరు కూడా టోటల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిన్నటి సంకేతం ఏమిటంటే తెలంగాణలో ఇచ్చిన మాట మీద నిలబడకపోతే మీరు ఎన్ని వాగ్దానాలు చేయండి మేము ప్రతిఘటించగలిగే శక్తి ఉందనే ఒక సందేశాన్ని నిన్న గాంధీ ఆసుపత్రి వేదికగా తెలంగాణ బీసీ సమాజం దాంతోపాటు డెమోక్రాట్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మీడియా ఒక టీవీస్ లో తప్ప దేంట్లో వార్త రాలేదన్నటువంటి ఆక్రోశం కూడా నిన్న యూత్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇవాళ పతాక శీర్షికలో అనివార్యంగా మిగతా పత్రికలు తీసుకోవడానికి కూడా అవకాశం తీసుకోలేదు. అయినప్పటికీ కూడా టీ న్యూస్ కానీ మన నమస్తే తెలంగాణ కానీ ఇంకో పత్రిక విజయ ఏదో పేరు దాని పేరు విజయక్రాంతి వాళ్ళు కానీ కొంత అట్లీస్ట్ ఒక బాధ్యత తీసుకొని చేసే ప్రయత్నం చేసినారు. నేను ఇంకా తెలంగాణలో ఉండే ప్రెస్ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రెషర్ పెంచవలసి ఉన్నది. స్థానికంగా ప్రజలు తమ ఆకాంక్షల కోసం కొట్లాడుతున్నప్పుడు ఆ వార్తకు ప్రాముఖ్యతనివ్వకున్నటువంటి వార్తాపత్రికలు తెలంగాణలో అవసరమా? మాకు తెలంగాణతో సంబంధం లేని వార్తలు రాస్తాం అనుకున్నప్పుడు పెట్టుకోవడం వేరే సంగతి. 2 రాష్ట్రాలు 2 కళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఆఫీసుల ఎస్టాబ్లిష్మెంట్ నుంచి మినిమం ఆ ప్రియారిటీ అయినప్పుడు సహజంగానే ఓ నిరసన ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ అయింది. ఇది అన్ని పత్రికల అధిపతులందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికే జరగాల్సిన ఎంతో నష్టం జరిగింది. మీరు ఇప్పటికైనా కాంక్రీట్ ఏమైనా చెప్తారంటే మీ ఎంత బిజీ ఎంత నాన్ సీరియస్ అంటే బీసీ రిజర్వేషన్ గురించి ఇంత పెద్ద గొడవ నడుస్తా ఉంటే ఒక దిక్కు బీసీ సర్పంచ్ అంటుంటే ఒక వ్యక్తిని ఎల్లమ్మగూడెంలో మీరందరూ గమనించుంటారు. ఎంత అరాచకం ఎంత దాష్టికం మీరు చూసిండ్రు. అక్కడ ఉన్నట్టు సందీప్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి అతను క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ ని కిడ్నాప్ చేయడము మూత్రం దాచిన విషయంలో కూడా పెద్ద ఎత్తున గొడవ నడుస్తా ఉంది. స్టేట్ అంతా కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి దీన్ని వెనుక ఉన్నాడని చెప్పేసి పిన్ పాయింట్ చేస్తా ఉంటే ఇంత హడావుడి నడుస్తా ఉంది స్టేట్ లో కూడా బీసీ రిజర్వేషన్ అమలు కాలేదన్నటువంటి ఒక ఇన్సల్టింగ్ ఫీలింగ్ బీసీలకు ఉన్నది. కానీ అది మేము అమలు చేయలేకపోయిన భయం మాత్రం వాళ్ళకి లేకపోవడం మీరు గమనించినట్టయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. నేనేం నెగిటివ్ చెప్పడం కోసం అనడం లేదు, కానీ వారి ఇంట్లో ఏదో ఫంక్షన్ అయింది, ఏదో బారసాల ఫంక్షన్ అయితే 6 మినిస్టర్లు పోయి ఆడ కూర్చున్నారు తప్ప ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలనే విషయంలో ఎవరికి ఒక సీరియస్నెస్ లేదు. అంటే ఒక ప్రధానమైన ఆరోపణ మోస్తున్నటువంటి ఒక మంత్రి దగ్గరికి ఎగెత్తుకొని ముఖ్యమంత్రి మిగతా వాళ్ళు పోయేటువంటి స్థితిలో కూడా ఇవాళ సమాజంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఎంత దారుణమైన విషయం చంద్రబాబు గుర్తు మహేందర్ గారు చూస్తున్నాం. ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు కావచ్చు, ఏదైతే బలిదానాలు స్టార్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం, మనస్తాపానికి గురై మీరేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైజం ఏంటి అంటే ఫ్యూడల్ మెంటాలిటీ, తర్వాత డిక్టేటర్షిప్ లాగా పరిపాలన చేస్తారు. ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమం అంటే వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి 2004 ముందల తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి సిడబ్ల్యూసి సమావేశంలో పెట్టి దఫాలుగా తర్వాత మళ్ళీ అధికారంలో వచ్చిన ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఈ రకంగా సాచివేత దాటవేత ధోరణి మోసాలు ఎప్పుడైతే చేశారో ఆ రోజు సారు దీక్షకు పోవాల్సి వచ్చింది. కేసీఆర్ గారు అన్నీ అయిపోయినాయి, రాజీనామాలు అయిపోయినాయి, ఉప ఎన్నికలు అయిపోయినాయి, పదవులకు రాష్ట్రంలో కేంద్రంలో మంత్రి పదవిని వదులుకోవడం అంటే వీళ్ళు కదలరన్నమాట. అవకాశం ఉన్నంత వరకు లాగదీయటం మోసం చేయటమే అంటే విధానం కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం ఎట్లా చేస్తారనేది. ఇప్పుడు ఈ లాభం లేదని చెప్పేసి నా ప్రాణనైనా పనంగా పెడితేనని వస్తుందేమో తెలంగాణ అని చెప్పేసి ఆ రోజు దీక్షకు పోయారు కేసీఆర్ గారు.
దీక్ష పోతే కేసీఆర్ గారిని అరెస్ట్ చేయటం ఇల్లీగల్గా, అక్కడ అరెస్ట్ చేసి మళ్ళీ అలుగుబెల్లి నుంచి ఈ రకంగా అరెస్ట్ చేసినప్పుడు ఈ శ్రీకాంతాచారి గారు ఆ రోజు అమరుడు అయిపోయాడు. ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి గారు ఆ రోజు బలిదానం చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం 2023 డిసెంబర్ 23 తర్వాత అధికారంలోకి వచ్చినాక దానికి ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా వీళ్ళు బీసీ డిక్లరేషన్ ఇవ్వటం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాంట్లో ఉండటం, మరి రాహుల్ గాంధీ లాంటి నాయకులతోటి, మరి ప్రియాంక గాంధీ లాంటి నాయకులతోటి చెప్పేయటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 నెలల లోపే మేము చట్టబద్ధత కలిగినటువంటి కులగణన చేసి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినారు. వచ్చిన తర్వాత మళ్ళీ సంవత్సరం పాటు కాలయాపన చేసి 8 నెలలు కాలయాపన చేసి డెడికేటెడ్ కమిషను, దానికి ముందు బీసీ కమిషను, ఆ బీసీ కమిషనే చేస్తుందని చెప్పి అందులో చెప్పడం ఇది కులగణన. తర్వాత అది కాదు అని చెప్పేసి హైకోర్టు మొట్టికాయలేసిన తర్వాత డెడికేటెడ్ కమిషన్, దానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దాంట్లో ఏమాత్రం కూడా చట్టబద్ధత లేకుండా ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అప్పుడు కూడా ప్రజా సంఘాలుగా బీసీ సంఘాలుగా మేము మాజీ బీసీ కమిషన్ సభ్యులుగా అంతకుముందు పనిచేసినటువంటి చైర్మన్గా కానీ మెంబర్లు కానీ అందరూ కూడా ఇవన్నీ మేము చదివినాం కదా, రిపోర్ట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, ఇవన్నీ కాదు అని చెప్పినప్పటికి కూడా కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికి కూడా ఇవి రిజర్వేషన్స్ ఇబ్బంది అవుతుంది అంటిల్ అన్లెస్ నైన్త్ షెడ్యూల్లో పెట్టే వరకు అని తెలిసి కూడా వీళ్ళు దఫాలుగా ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా తీసుకురావడం, ఆ రిపోర్ట్ తెచ్చుకోవడం, ఆ రిపోర్ట్ను బయట పెట్టుకోపోవడం, దాంట్లో వర్గీకరణ చేయకపోవడం, ఏమి లేకుండా ఆయన కేవలం ఒక రూమ్లో కూర్చోబెట్టి ఈ ఫస్ట్ ఏమో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేస్తుందని చెప్పిండు, తర్వాత ప్లానింగ్ కమిషన్ చేస్తుంది అని చెప్పిండు, తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఆయన కన్నా 4 ఉన్నారా చేతి కింద మనుషులు అంటే అది లేరు, సర్వే సంస్థలు ఉన్నాయంటే ఇవి లేవు, ఖాళీ ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోతే అందులోనే తప్పుల తడకగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు, వీళ్ళు ఎన్యూమరేటర్ సరిగా వాళ్ళ దగ్గర పోలేదు, కలెక్ట్ చేయలేదు, 16-17 లక్షల మంది పాల్గొనలేదని ఓపెన్గా ముఖ్యమంత్రి చెప్పినాడు. అంటే అన్ని తప్పుల తడకలని వాళ్ళే చెప్పుకుంటూ అన్ని బీసీల జనాభా తక్కువ చేసుకుంటూ చూపించు, ఓసీల జనాభాను పెంచుతూ, మళ్ళీ హిందూ ముస్లింలని అందులో కొత్త పదం పెడుతూ, అంటే రకరకాల కాంట్రడిక్షన్ చేస్తూ గతంలో ఎస్కేఎస్ సర్వే కన్నా మాకు 10% తక్కువ చేసి బీసీలని ఓసీలని పెరిగిన పర్సంటేజ్గా చూపించేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వాళ్ళు అక్కడ కోర్టులో కొట్లాడటానికి ఈ లెక్కలు పనికొచ్చే విధంగానే చేసిండు. కానీ బీసీలకు పనికొచ్చే విధంగా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ చేయలేదు. సరే ఏదో చేసిండు, తగలబడ్డాడు. తర్వాత జీవో 9 తీసుకొచ్చేసిండు. జీవో 9 తీసుకురాగానే వీళ్ళందరూ కూడా చాలా మంది పాలు పోసినారు, చప్పట్లు కొట్టినారు, పువ్వులు చల్లినారు. అరే జీవో కాదురా, జీవోతోటి రావు రిజర్వేషన్లు, మాకు తెలుసు కదా, అడ్వకేట్లం, హైకోర్టు అడ్వకేట్లం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, నేషనల్ కమిషను రిపోర్ట్లు, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం జరిగింది, సురేష్ మహాజన్ కేసులో ఏం జరిగింది, రాహుల్ వాగే కేసులో ఏం జరిగింది, మహారాష్ట్రలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో ఏం జరిగింది అని కళ్ళ ముందు చెప్పుకుంటూ కూర్చున్నాం కదా. నెచ్చి నోరు కొట్టుకొని అన్ని టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఇది కాదు, ఇది లీగల్గా సక్సెస్ కాదు మీరు అని చెప్పేసి అంటే జీవోని తీసుకొచ్చాడు. జీవో 9 ద్వారానే అయిపోతుందని అంటే మన వాళ్ళు చప్పట్లు బాజా భజంత్రులు కొట్టారు. అంటే అన్నీ తెలిసిన వాళ్ళు కూడా సరే ఏంది అంటే మనం పెడతారంటే ఆశ, కొడతారంటే భయం. ముఖ్యమంత్రి వచ్చిండు కదా, ఇస్తాడు కదా, బిల్లు 3 బిల్లు 4 అని తీసుకొచ్చి అసెంబ్లీలో చర్చ పెట్టినాడు కదా, ఆశ అండి. ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ట్రాప్లో పడ్డారు. చాలా మంది బీసీ సంఘాల వాళ్ళు, లేదా కొత్తగా బీసీ సంఘాల గురించి, బీసీ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే సరే చేస్తాడేమో అని చెప్పేసి ఒక అడుగు ముందుకు పోతున్నామా. చెరుకు సుధాకర్ అన్న లాంటి వాళ్ళు మేమందరం కూడా సరే ఎవడో ఒకడు ముందుకు వచ్చిండు చేస్తాడు. మేము ఈ శ్రీనివాస్ గౌడ్ గారితో కానీ, లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్ ఆయన జస్టిస్ ఈశ్వరయ్య కానీ, చిరంజీవులు గారు కానీ, సంగం సూర్యారావు గారు కానీ, మేమైతే 25 ఏళ్ళ నుంచి పోరాటాలు ఉన్నవాళ్ళం కదా. సరే ఏంటంటే ఒక అడుగు ముందుకు పోతున్నది, వస్తుందేమో అని ఆశ. బిల్లు 3 బిల్లు 4 తీసుకొచ్చినాడు, మళ్ళీ దాన్ని గవర్నర్ కాడికి పంపినాడు. మళ్ళీ ఆర్డినెన్స్ అన్నాడు. ఆర్డినెన్స్ తీసుకొస్తే మళ్ళీ గవర్నర్ కాడికి పోతే అది రాష్ట్రపతి కాడికి పోయింది. రాష్ట్రపతి కాడ పెండింగు. ఆ రాష్ట్రపతి కాడ మళ్ళీ ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా పెట్టినాడు. ధర్నాకి వాళ్ళ రాహుల్ గాంధీ గారు రాలే, వాళ్ళ పెద్ద ఖర్గే గారు రాలే, ఎవరు రాలే. అంటే నేను ఏమంటున్నా, దఫాలుగా ఇప్పుడు ఈ సంవత్సరంన్నర 20 నెలల పైగా అన్ని కూడా ఇల్లీగల్, అంటే అంతా కూడా మోసం. ఆ రోజు తెలంగాణకి ఎట్లా డ్రాగ్ చేసుకొచ్చారు మ్యాటర్ని, బీసీలను కూడా అలానే మోసపెడుతూ తీసుకొచ్చారు. మేము చెప్పినాం, మీరు కరెక్ట్ ప్రాసెస్లో పోకపోతే జ్యుడిషియరీ ముందర, మన కోర్టు ముందులో ఇవి నిలబడాలంటే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. డెడికేటెడ్ కమిషన్ వేయాలి, డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ ఉన్నది, ట్రిపుల్ టెస్ట్లో కూడా ఎక్కడ తప్పు లేకుండా జరగాలి.
అపాయింట్ చేయాలి, క్షేత్రస్థాయిలో వెళ్ళాలి, జనాభాని మొత్తం కూడా ఒక గ్రామ స్థాయిలో వార్డు స్థాయి వరకు వెళ్ళి ఆ వార్డులో ఎంతమంది ఉన్నారో తీయాలి, తీసి అందులో ఎన్ని కులాలు ఉన్నారో ఆ జనాభా ఏందో చెప్పి వాళ్ళకి ఎవరికి రాజకీయంగా ఇంతవరకు అండరంతనంలో మగ్గిపోయిన మైనారిటీ బీసీ కులాలు ఇంతవరకు వార్డు మెంబర్ కానీ కులం ఏంటి అనే ఒక పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని చూపించాలి. చూపిస్తూ మళ్ళీ ఎస్సీ ఎస్టీలకి తీసుకుంటూ మళ్ళీ 50% దాటొద్దని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఉన్నాయి ఎట్టిస్తావా 42% అంటే ఎవరు చెప్పడు. ఆ 42% అని వీడు ఎట్ట టిక్కు పెట్టిండు? కామారెడ్డి డిక్లరేషన్లో 42% అని చెప్పడానికి కారణం ఎవరు? దానికి ఏం ప్రాతిపదిక అంటే గాలి మాటలు చెప్పినారు. అంటే బీసీలను మోసం చేయాలి, మేము పెంచుతాం. కేసీఆర్ గారు 23% ఇచ్చారు, మీరు 42% ఇస్తామని నమ్మించారు. సరే సక్సెస్ అయ్యారు అక్కడ. మరి వచ్చినాక ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా 42% అయినట్టు చెప్పింది. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే డెడికేటెడ్ కమిషన్ చెప్పింది. ఆయన ఎక్కడికి పోలేదు. సరే అది పోయింది. ఏమైనా చేసిరంటే మరి అక్కడ పోయినప్పుడు కేంద్రంలో పోయినప్పుడు నువ్వు రాష్ట్రపతి దగ్గరని పోయిన కలిసినవా? లేదా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగినవా? ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్నారండి. ఈ నరేంద్ర మోడీ గారికి రైట్ హ్యాండ్ ఎవరు ఉన్నారు? ఇవాళ ప్రభుత్వాన్ని నిలబెట్టి నడిపేయడానికి ఎవరు రైట్ హ్యాండ్? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. అక్కడ పోతే నితీష్ కుమార్ గారు లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాడు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా నీకు చాలా సన్నిహితులుగా నువ్వు చెప్తున్నావు. ఉదయపూర్ డిక్లరేషన్ ఉన్నది. నేను వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు కోడ్ చేయాల్సి వస్తుందండి ఇక్కడ? దీనికి ముందర ఉదయపూర్ డిక్లరేషన్లు ఉన్నాయి. ఉదయపూర్ డిక్లరేషన్లో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోటి అప్పుడు ఇండియా కూటమిలో వీళ్ళంతా సంతకాలు ఏం పెట్టారంటే ఈ కులగణన చేయాలి, సామాజిక న్యాయం ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలని చెప్పి అక్కడ చెప్పినారు. అది నేషనల్ లెవెల్లో. మరి ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీ పోయి జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నప్పుడు నువ్వు ఈ చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ని కలిసినవా? బిల్లు మరి పెండింగ్ ఉన్నదండి, అది రాష్ట్రపతి దగ్గర కాడికి పోయింది, మీరు నాకు సహకరించండి, మీరు నాతోటి రండి, మీరు ఇద్దరు లేకపోతే నరేంద్ర మోడీ లేడు. మీరు డిక్లరేషన్ ఉదయపూర్ డిక్లరేషన్లో మీరున్నారు, నేనున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయన కూడా ఓకే అంటున్నాడు. 240 మంది ఎంపీలు ఉన్నారు ఇప్పుడు ఈ కూటమికి. ఆయన మద్దతు తెలుపుతున్నారా? మద్దతు తెలిపితే జంతర్ మంతర్లో ఆయన హాజరయ్యేవారు. నేనేమంటారు, నీ ప్రయత్నం ఏది? నువ్వు ఆ ప్రయత్నం చేయలే కదా. వీళ్ళని తీసుకుపోయి నరేంద్ర మోడీ గారి కాడ కూర్చొని 9th షెడ్యూల్ మీద ఆయన కూడా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినాడు. ఆయన బీసీ ఓబీసీ నేత అని అంటున్నాడు. మేము కూడా బీసీలకే చేస్తున్నాం, మా వల్లనే ఇప్పుడు సామాజిక న్యాయం జరగబోతుందని వీళ్ళంతా చెప్తున్నారు కదా బీజేపీ నాయకులు. నువ్వు తీసుకపోయి అక్కడ నువ్వు ప్రాపర్గా చేసావా? అది కూడా చేయలేదు. ఏదో స్పీచ్ హిందీలో మాట్లాడండి, ఇంగ్లీష్లో మాట్లాడి అయ్యా నేనేం చేయాలని అవన్నీ చేసినా నా చేతిలో ఏం లేదని చెప్పేసి అన్నాడు. వచ్చి మళ్ళీ ఏం చేసిండు? జీవో 46 తెచ్చిండు. జీవో 46 నువ్వు 23% కేసీఆర్ తక్కువ చేసిండని పబ్లిక్లో ప్రచారం చేసిన నువ్వు కనీసం దాన్ని మించన్నా ఏమన్నా చూపించాలి కదా. అది కూడా చేయలేదు. కానీ అట్లీస్ట్ మధ్యప్రదేశ్లో చేసినారండి. మధ్యప్రదేశ్లో ఒక యూనిట్గా చేసినప్పుడు కొన్ని లుక్కుల్లో ఎస్సీ ఎస్సీలు జనాభా తక్కువ ఉన్నారు. మరి తక్కువ ఉన్న కాడ బీసీ జనాభా పెరిగిన కాడ కనీసం వాళ్ళకి రిజర్వేషన్ అన్న పెరుగుతుంది కదా. 23కు అంటే 50% లోపు అన్నప్పుడు కొంచెం పెరిగేది. అక్కడ ఛాన్స్ ఉంది. ఆ రకంగానన్నా యూనిట్ వైజ్గా చేసుకొని డెడికేటెడ్ కమిషన్ ద్వారా నువ్వు పర్ఫెక్ట్గా చేసి రిజర్వేషన్లు పెంచే కొంచెం అవకాశం దొరికేది బీసీలకి, కంపల్సరీ పెరిగేది. అట్లా కూడా చేయలే. ఎంతసేపు ఉన్నా ఎస్సీ ఎస్టీల పోను మీరు బీసీలకి లోపడ అన్నాడు. అంటే క్షేత్రస్థాయిలో కరెక్ట్ చేసి ఇంకా కొంచెం దొరికేది. అది కూడా చేయలేదు. ఇన్ని రకాలుగా చేయకుండా ఆఖరికి కేవలం ఈ జీవో 46 తెచ్చి 17% అని అంటే కుమిలిపోతున్నారు. ఇవాళ ఇంత మోసం కండ్ల ముందర ఇంత మేధావి వర్గము చదువుకున్న వాళ్ళు జడ్జీలుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ చెప్తుంటే కూడా వినకుండా అవగాహన రాహిత్యంతో జ్యుడిషియరీలో ఏం చేస్తే నిలబడుతుంది అనేది తెలియకుండా కేవలం మసిబుసి మారేడుకాయ చేయాలని ఏదైతే ప్రయత్నం చేసిండో ఈ కలత చెంది ఈ 17% రిజర్వేషన్లు ఎందుకు అని చెప్పి సాయిశ్వరాచార్య గారు ఏమీ చేయలేని ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని ధర్నాలు చేసి ఇన్ని రకాలుగా చేసినా కూడా అట్లనే పిడివాదనతోటి మొండివాదనతోటి ముందుకు పోయి ఈరోజు బీసీలను కావాలని చెప్పేసి ఈరోజు 17%కి కుదించిందంటే ఎంత అన్యాయం, ఎంత ఘోరం. ఇంతకన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలని వంచన దగా మోసం కుట్ర నడి బజార్లా మోసం చేస్తున్నారు కదా. అది భరించలేని సాయిశ్వరాచారి ఒక శ్రీకాంతాచారి ఎట్లా పోయినాడో ఆ రోజు ఈ సాయిశ్వరాచారి కనువిప్పు కావాలి ప్రభుత్వానికి. కనీసం ఆ రాహుల్ గాంధీ అన్న దీని మీద ఏమన్నా తెలుసుకొని ఆరా తీసి ఆ సోనియా గాంధీ అయినా గతంలో ఏం చేసినారో ఇప్పటికైనా ఈ బిల్లు 3-4 పెండింగ్. సరే ఇప్పుడు పోతున్నట్టు కొన్ని జరుగుతున్నాయి కానీ బిల్లు 4 ఉన్నది. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు అన్నారు. ఆ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల బిల్లునన్నా ఈ ముందుకు తీసుకుపోయి దాన్ని చేసే వరకు కూడా ఈ ప్రతిపక్ష పార్టీగా మేము బీఆర్ఎస్గా మా నాయకుడు కేటీఆర్ గారు నిరంతరం చేస్తున్నాడు. అన్న వీడు ఆగట్టు పోతారు, ఎలక్షన్స్ పోతారు, వాళ్ళు మోసం చేస్తారని మాకు మొదటి నుంచి చెప్తున్నాడు. మాకు కూడా తెలుసు. కానీ ఏంటంటే ఆశ రైట్. కాబట్టి బిల్లు ఏదైతే విద్యా ఉద్యోగాలు ఉన్నదో తర్వాత 20,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు.
తర్వాత ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తాడు. ఇవాళ 27 కార్పొరేషన్లు ఉన్నాయండి. ఇవాళ వాళ్ళ కార్పొరేషన్లు ఇవాళ 73 కార్పొరేషన్లు ఇస్తే 35 వాళ్ళ కులానికి 2 రైట్. ఆ అంశాల గురించి మాట్లాడుకుందాం సార్. ఉపేందర్ గారు, ప్రధానంగా ఇది ఇంకోటి హిల్ట్కి సంబంధించినటువంటి జీవోకి సంబంధించి జీవో 27కి సంబంధించి కోర్టు ఆక్షేపణ పెడుతున్నటువంటి అంశం, దానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి పాలసీల మీద వాళ్ళు ఎక్కడ కూడా పనిచేయలే. చెప్పిన మాటలు కూడా ఇది చేయలే. 6 గ్యారంటీలు పోయినాయి, 420 హామీలు పోయినాయి. మరి వీళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు? ఇవాళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినారు కదా, ఈ పైసలు ఎక్కడ పెట్టినారు అంటే దానికి సమాధానం లేదు. ఒక్కటన్నా మంచి పని వీళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసింది అంటే అది కూడా లేదు. ఏదైనా ఉపయోగపడే పని ఉందంటే ఒక ప్రాజెక్ట్ కట్టిరా, అది లేదు. ఒక బడి కట్టిరా అంటే అది లేదు. ఒక గుడి కట్టిరా అంటే అది లేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ప్యాచ్ వర్క్లు చేయలేని దరిద్రపు కొట్టు పాలన నడుస్తుందండి. వర్షాలు పడితే మొత్తం గుంటలు పడిపోయింది హైదరాబాద్ మొత్తం కూడా. రోడ్లన్నీ తిరిగే పరిస్థితి లేదు, బైకుల మీద పోయే పరిస్థితి లేదు, కనీసం స్ట్రీట్ లైట్స్ పెట్టే పరిస్థితి లేదు. ఒక రకంగా ఇంత ఘోరమైన పరిస్థితుల్ని ప్రజల్ని వదిలేసి నువ్వు ఈ పాలసీ ఏం తప్ప, ఈ పాలసీ ఎవరి కోసం ఇది అంటే నువ్వు ఇక్కడి నుంచి అక్కడ మారుస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ఉన్న భూముల్ని వేలం పట్టాలని తీసుకొచ్చేసి నువ్వు ఈ బిడ్డర్లను పెట్టుకొని నీ మనుషులను పెట్టుకొని రూపాయి ఉన్న భూమిని 100 రూపాయలు ఉన్న భూమిని నువ్వు 10 రూపాయలకి 15 రూపాయలకి నీ మంది మాగదులకి నీ బంధువులకి నీ చుట్టాలకి దాన్ని తీసుకొని తర్వాత దాంట్లో వ్యాపారాలు చేసి 1000 కోట్లు గడించేసి నువ్వు రాజకీయాలు చేయాలి. ఇదే ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు గతంలో మనం తీసుకున్నప్పుడు? ప్రభుత్వం మొత్తం కూడా భూములు అమ్ముతున్నది, భూములు అమ్ముతాడన్నా ఇంటి పెద్ద భూములు సంపాదిస్తాడు. మా తాత సంపాదించి తండ్రికి ఇస్తే తండ్రి ఇంకా ఎక్కువ సంపాదించాలి. పిల్లలు మీ సంసారం చేస్తాడు, ఈ సంసారాన్ని ఏం నడుపుతాడు? తెలంగాణ అన్యాయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడిండు. మరి దానికి ఏం సమాధానం చెప్తాడు ఈ ముఖ్యమంత్రి? అలా ఉన్న భూములను మొత్తం కూడా నువ్వు ఈరోజు తీసుకొచ్చేసి ఈ రకమైన జీవోతోటి నువ్వు తాకట్టు పెట్టాలని చెప్పేసి మరి నువ్వేం సమాధానం చెప్తాడు దీనికి ఈరోజు? కాబట్టి నేనేమంటున్నా, వీళ్ళు వచ్చిన కాంచి కూడా శాండ్ ల్యాండ్ మొత్తం కూడా ఇసుక దందాలు ఎక్కడ నడుస్తున్నాయి ఏం సంగతి? ఇవాళ నిన్న కూడా ఒక మంత్రి గారు కొడుకు అక్కడ ప్రైవేటు భూములు ఆక్యుపై చేసిందని రాత్రి నిన్న మొట్టకాయలు ఇస్తే హైకోర్టు మనకు గోడలు పెట్టిరని చెప్పేసి ఇంత ఘోరమైన బాంబుల మంత్రి అని చెప్పేసి ఏదో పేపర్లో చదువుతున్నాం మనం. ఒక మంత్రి కొడుకే కబ్జాలకి దారి తీస్తే ఒక మంత్రి కొడుకు మీదనే కంప్లైంట్లు ఇస్తే ప్రైవేటు వ్యక్తులకు రక్షణ ఎక్కడుంది? ప్రైవేటు వ్యక్తులకు రక్షణ లేదు. నువ్వు గవర్నమెంట్ భూములు ఉంటే నువ్వు గవర్నమెంట్ భూముల్ని చట్ట ప్రకారం దొంగతనం చేయాలని చూస్తున్నావు కదా. వేలాది ఎకరాల భూములు అంటే 5 లక్షల కోట్ల రూపాయల విలువ పై చిలుకు భూముల్ని 1000 కోట్లకే నువ్వు తాకట్టు పెట్టాలని అమ్ముకోవాలని చూస్తే ఇది నేనేమంటున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వచ్చిన కాంచి వీళ్ళకి ఎంతసేపు ఉన్న డబ్బు సంపాదన తప్ప ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీళ్ళు పనిచేయట్లేదు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి మీద స్వయంగా మంత్రి కూతురే తుపాకులు పెట్టి పారిశ్రామికవేత్తల మీద కన్నతల మీద తుపాకులు పెట్టి బెదిరించేసి ఇవాళ డబ్బు సంపాదించే కార్యక్రమంలో ఉన్నారంటే పారిశ్రామికవేత్తలు గడగడ వణికిపోరా? ఎవరు పరిశ్రమలు నడుపుతారు? ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల భూముల్ని మంత్రి కొడుకే పోయి కబ్జా పెడితే అసలు ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమేనా లేకపోతే నియంతల రాజుల కాలం నడుస్తున్నదా? అంటే మీరు ఏది ఇష్టం అనుకుంటే అది చేస్తారా? ఇసుక తీసుకుపోతారు, భూములు తీసుకుపోతారు, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు గుంజుకుంటారు, ప్రశ్నించేవాడి మీద కేసులు పెడతారు. హైకోర్టు ప్రజా ప్రయోజనాలు ఉన్నటువంటి దానికి ముందర ఇది తీసుకొచ్చాడు మూసి అని చెప్పేసి. మూసి సుందరీకరణలో ఎవడు అడిగినాడు? ఆ 1,50,000 కోట్ల సంబంధించి నువ్వు బడ్జెట్ ఎట్లా పెడుతున్నావు? దానివల్ల ఏమైనా ప్రయోజనమా? ఎంతమందికి నీళ్ళు వస్తాయి? ఏ వ్యవసాయ సేద్యానికి పనికొస్తాయి అవి? నువ్వు కాళేశ్వరం 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కానీ తెలంగాణ పల్లెకి నీళ్ళు ఇస్తేనేమో కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఇప్పటికి కూడా మళ్ళా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చేసింది? ఆ మేడిగడ్డ రోడ్డు కూడా బాగు చేసుకోవచ్చు, బాగు చేసి మీరు దాన్ని వెంటనే ఉపయోగంలోకి తీసుకురాని చెప్పారు. అంటే నీ ఇంత దౌర్భాగ్యమైనటువంటి
చేసిన మంచి పనులు కేసీఆర్ గారు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులనేమో చెడిపోయినాయని చెప్పి దాని మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ వాటిని కావాలని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ అట్లా ప్రజలకి ఇలా నీళ్ళు రాకుండా తెలంగాణ రైతాంగం ఏడిచేటట్టు ఇలా మొత్తం కూడా అటువైపు ఇబ్బందులు పడేట్టు చేస్తా ఉన్నాం రైతాంగాన్ని. ఇసుక అంటే ఒకటి గుర్తు వస్తుంది, ఇసుక కోసం బ్రిడ్జిలు కూడా వేలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. నిన్న మొన్న ఇవన్నీ అంతకుముందు కట్టినటువంటి మన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పేల్చి ఆ రోడ్లు తీసుకుపోవడం కొరకు, ఇసుకని తోడకపోవడం కొరకు ఇంత నేనేమంటున్నా, ఇంత ఘోరంగా మంత్రులే తయారయ్యి ఎమ్మెల్యేలే తయారయ్యి దోపిడీ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ సామాన్యమైన మానవుడికి రోడ్డు సౌకర్యం ఇవ్వలేనటువంటి మీరు, రాత్రిపూట కరెంటు స్ట్రీట్ లైట్లు రీప్లేస్మెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్న మీరు, రైతాంగానికి యూరియా అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్న మీరు, పంటలు పండించే రైతులు కళ్ళాల మీద గుండెకి చచ్చిపోయినారండి. నా పంటలు కొనండియా అని చెప్పి నెలలు వాళ్ళు వెయిట్ చేసినారు అక్కడ. అరే పంట పండించిన రైతు దగ్గర పంట పండించినటువంటి మీరు దాని మీద శ్రద్ధ లేదు, రోడ్ల మీద శ్రద్ధ లేదు. ఇట్లా లేకుండా మీరు కొత్తగా ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి జీవో తెచ్చి ఇన్ని ఎకరాల భూమి నువ్వు ఇక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ చేస్తా, ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్ చేస్తా, ఏం ఒరిగింది, ఏం ఓనగూడింది, నువ్వేం కంపెనీ చేసినావు, ఏం ఇక కొత్తగా అక్కడి నుంచేమో మళ్ళీ ఒక 4th సిటీ అని తీసుకొచ్చావు. అరే ఉన్న సిటీని కూడా కొడుతున్నాడు, 4th సిటీ అని కడుతున్నాడు, అక్కడికి మెట్రో అంటాడు. ఆ మెట్రో పోవడానికి ఇన్ని లక్షల జనం తిరగాలని ఉండాలి కదా. జనం ఉన్నారు ఆ రూట్లో, జనం ఉన్న రూట్ మెట్రోనేమో ఇది క్యాన్సిల్ చేసిండు, జనం లేని రూట్లోనేమో మెట్రో అంటాడు. అంటే ఒక మొత్తం కూడా ఒక అవగాహన రాహిత్యంతో ఏదో చదువుకొని ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉండి కేసీఆర్ గారు నిరంతరం తపనపడి తెలంగాణకి ఏది అవసరమో గంటలు రాత్రులు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు చర్చ పెట్టడం కాదు, ముఖ్యమంత్రి అయినాక కూడా నిద్రపోలే. ఇదే నీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ రోజు సారు 3:30-4 గంటల వరకు పనిచేసినాడు. ముఖ్యమంత్రి కూడా ఆయనకి ఏమవసరం, వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లకు ఓపెన్ పడుకోవచ్చు కదా, ఇక టైంకి పోయి అది బటన్ నొక్కితే ఓపెనే. కానీ తనే పర్యవేక్షణలో ఏం జరుగుతుంది, అన్నీ ఓకే అయినాయా, ఎక్కడ ల్యాక్యునస్ ఉన్నాయి, మళ్ళీ మనం పోయి ఆడ ఫెయిల్ కావద్దు, ఇది నా ఒక కళ, నా జీవితంలో ఈ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి ఉన్నా కూడా అవన్నీ ముఖ్యమంత్రి పదవిని మర్చిపోయి అన్నీ మర్చిపోయి ఒక రైతు బిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ స్వాప్నికుడిగా వారు అట్లా పనిచేసినాడు కదా. పనిచేసి నీళ్ళు ఇచ్చినాడు, చూపించినాడు. ఒరి నువ్వేంటి ఇక్కడ మొత్తం దోపిడే, ఏం లేదు. ఇప్పుడు అన్ని మాయమాటలు చెప్పినారు, వచ్చేసినారు, భూములు మింగాలి, నీళ్ళు ఆపేసేయాలి, యూరియా ఇవ్వద్దు, రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టాలి, బీసీలు ఇబ్బందులు పెట్టాలి, దళిత చిన్న అండి ఊర్లలో పేదరికం అవన్నీ తెలుసు కాబట్టి కేసీఆర్ కిట్ అనే ఒక సృష్టించి దాన్ని ఇస్తే దాన్ని కూడా ఇవ్వట్లే ఈరోజు. రైట్ అండి. పెన్షన్లు ఇవ్వట్లే, పెన్షన్లు అన్నీ 6,000 రూపాయలు చేస్తాను వికలాంగులకి, బీడీ కార్మికులకి, క్యాన్సర్ వాళ్ళకి, ఎయిడ్స్ వాళ్ళకి, బోధకాల వాళ్ళకి, ఇవన్నీ వెళ్ళినాయి కదా డబ్బు. మరి డబ్బు అంతా నువ్వు ఏం చేయకుండా ఇవాళ ఇన్ని లక్షల కోట్లు తెచ్చి మూసీ ఎవరికి ఉపయోగము, ఆ మూసీ ప్రాజెక్టు చేస్తాంటాడు, దాంట్లో కూడా మొత్తం కూడా మళ్ళీ కుంభకోణాలు చేయాలని ఒక ప్లాను. రైట్ అండి. ఆ పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టిన మొత్తం. అరే నువ్వు చేయకపోగా నువ్వు వాళ్ళంతా గరీబోలండి, జిల్లాల నుంచి వచ్చేసి ఆటో నడుపుకుంటారు, అట్టిపేటల పండు ఇంట్లో పనిచేసి ఆ మూసి అమ్మటి ఏదో గుడి చేసుకోనో రేకులు వేసుకోనో బతుకుతుంటే వాళ్ళని నడిబజారున పీకేసిండు. ఆ పిల్లలు ఏడుస్తుంటే మాకు చాలా కలత చెంది, ఏంది తెలంగాణ ఎందుకు తెచ్చినాం మనము, ఇసొంటిది వాళ్ళ చేతిలో పడ్డది, ఆఖరికి ఇంత పని అయిపోయా, ఇన్ని రకాలు చేస్తే రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాడు, బీసీలను మోసం చేస్తున్నాడు, దళితులను మోసం చేస్తున్నాడు, పేదవాళ్ళు ఇల్లు కూల కొడుతున్నాడు. ఇలా ఎక్కడున్నది అంటున్నా పాలన అంటే దోపిడీ, అంటే ఎట్లా దండుకోవాలి, ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా ఇల్లీగల్గా వెళ్ళాలి, దాంట్లోనే ఇది నిలబడుతుంది రేపు హైకోర్టులో. రైట్ అండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ. సుధాకర్ గారు, ప్రధానంగా ఏదైతే హిల్ట్ ప్యాలెస్కి సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి జీవో 27 పైన హైకోర్టు చాలా సీరియస్ అయినటువంటి అంశం, ప్రధానంగా పరిశ్రమలకు సంబంధించి తరలింపు కావచ్చు, లేకుంటే మిగతా అంశాలకు సంబంధించి చాలా సీరియస్ అయినటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు ఇది మొదటిసారి అయితే మనం ఏమైనా ఆశ్చర్యంగా చెప్పవచ్చు, కానీ హైడ్రా విషయంలో ఈ ప్రభుత్వం మీద ఏ రకమైన రెస్పాన్స్ హైకోర్టు నుంచి వచ్చిందో మనం గమనించినాం. జస్టిస్ లక్ష్మణ్ మిగతా వాళ్ళందరూ రంగనాథుని కూర్చోబెట్టి నువ్వు చదువుకున్నటువంటిది, నువ్వు చేస్తున్న పని చట్టం గురించి కనీసమైన జ్ఞానం ఉందా అని ప్రశ్నించవలసి వచ్చింది. కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ అంటే హైదరాబాద్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు కదా, మీరు గమనించినట్టయితే ఇంత నాన్ సీరియస్ గా ఓ 10,000 ఎకరాలకు సింపుల్ గా నేను తీసి అమ్ముకుంటానంటే అంటే సిస్టమ్ అయితే ఒకటి ఉంటది కదా. ఎక్కడైనా కూడా ఒక చంక్ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కడన్నా మనము
ఇది చేసి మాయం చేస్తామంటే కొంత స్కోప్ ఉంటుందేమో, కానీ మొత్తం గుడిలో లింగాన్ని మిగతాం అన్నట్టుగా చేస్తామంటే ఎట్లయితుంది? మీరు ఆల్రెడీ ఈరోజు పేపర్లో చూసుంటారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి వారి పేరు శ్రీనివాస్ రెడ్డి గారు, మనం చాలా సందర్భాల్లో బాంబులేటి సుధాకర్ రెడ్డి అంటారు. వారి పిల్లవాడికి సంబంధించినటువంటి ఇష్యూ లోపల అంత ముందుకు జరుగుతున్న అభియోగాల విషయంలో నాకేం సంబంధం లేదు, ఎవరు మాట్లాడాలి అబద్ధం అని అన్నాడు. ఇవాళ యథార్థమే, సరే కాంప్రమైజ్ చేయొచ్చు, కానీ మేము ఏదో ఫిర్యాదులు ఏం చేద్దామని వదిలేసినాం అన్నారు. ఎందుకంటే నేరపూరితమైనటువంటి సంబంధాలన్నీ ఇవాళ అప్పటికే చాలా పాపులర్ ఉన్నటువంటి మనుషులందరూ కూడా వాళ్ళ మంత్రులై కనీసమైన రెస్పాన్స్ లేకపోవడం మనం గమనించినట్టయితే దీన్ని కూడా బుకాయించడం, ఏమనుకుంటారు మీరు, అట్లా కాదు మా ఉద్దేశం అది ఇది అని చెప్పి శ్రీధర్ బాబు గారు మిగతా విషయాలు మాట్లాడారు. నేను ఒకటే అంటున్నా, ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ కు ఇంత హఠావుటిన అంటే హైదరాబాద్కి మీరు చేయవలసిన పనులు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం చాలా పనులు ఉన్నాయి. ఇప్పటికిప్పుడుగా హైదరాబాద్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి యాక్టివిటీ దేన్ని కూడా మీరు ముందు తీసుకెళ్లకుండా ఇండస్ట్రియల్ ల్యాండ్ ని అమ్మేసేసి ప్లాట్లుగా చేసేసి పర్సంటేజ్ తీసుకోండి, లక్షల కోట్ల కుంభకోణం చేస్తామంటే ఎట్లా సాధ్యమైంది? అది ప్రజలు మాత్రమే గమనించలేదు, హైకోర్టు కూడా స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఫండమెంటల్ సిస్టమ్ కి ఇది అగనిస్ట్ అని చెప్పేసి వాళ్ళు మట్టికాయ వేస్తే రేపటి నుంచి వారి యొక్క రెస్పాన్స్ ఏముంటుందో మనం చూద్దాం. కానీ వారికి కూడా ఒక ఏమంటారు, దానికి కంటగింపు మాత్రమే కాదు కనువిప్పు కావాలని కూడా నేను అంటా ఉన్నాయి. వారికి మంత్రివర్గాన్ని గుర్తు చేస్తున్నా, ఏది పడితే అది చేసేటువంటి ప్రయత్నాన్ని ఆపండి. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజానికి అలివిగానే హామీలు ఇచ్చినాము, మోసపూరితమైన హామీలు ఇచ్చినాము. ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు నెరవేర్చడానికి పరిస్థితి ఇది ఉందని చెప్పేటువంటి ఒక శ్వేతపత్రాన్ని ఇచ్చి సబ్మిషన్ ఇచ్చి మేము అవినీతికి పాల్పడమనేటటువంటి ఒక రిజైండర్, అంటే ప్రజలకు సంజాయిషి ఇచ్చుకోవాలని బాధ్యత మంత్రుల మీద ఉంటుంది తప్ప దబాయించో బెదిరించో ఏదో చేస్తాము అని అంటే నేనేమంటాను, మీ ప్రజాప్రభుత్వం పేరు పెట్టుకొని మీరు చేస్తున్న పని అని చెప్పేసి ఎవరైనా ప్రశ్నిస్తారు. మొన్నటిదాకా నాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించాలా, ఇది అదని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఎంత అధ్వానంగా ఉన్నది ప్రస్తుత ప్రభుత్వాల విషయంలో కూడా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతున్న వాతావరణం ఉన్నది. నేనేమంటున్నా, ఏదో మనం ఏదో అనాలని అనడం కోసం కాదు, స్పష్టంగా వాళ్ళకి ఒక అసంతృప్తి కనపడతా ఉంది. అంటే 2 ఏండ్లకి పాలనా వ్యవస్థ లోపల చాలా ఆచితూచి అడుగులేవలసినటువంటి వాళ్ళు దుందుడుగ్గా ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు దోచుకునేటువంటి సిస్టమ్ పోవడం అనేది నేనేమంటున్నట్టు కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి దృష్టాంతం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఎల్లకాలము వాళ్ళు చెప్పుకున్నటువంటి సిస్టమ్ ప్రకారం ఏముండరు, వాళ్ళు ప్రకటించినట్టుగా ఏముండదు, వాళ్ళ పాత స్టైల్ ఆఫ్ కరప్షన్ బేస్డ్ పాలిటిక్స్ చేస్తారు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడికి వచ్చింది. ఇవాళ రాహుల్ గాంధీ బయట చెప్తున్నది నా ఇమేజ్ పెరగాలనడం కోసం వారు చెప్పుడు ఎన్ని మాటలు కూడా ఒక ప్రభుత్వం మీద కంట్రోల్ లేకుండా ఉండి ఇష్టారాజ్యంగా మీరు దోసుకోండి, మాకు తోచింది ఏమిస్తారో ఈడనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కదా, అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఎప్పటికి కూడా ఇది ఒక శాశ్వతమైనటువంటి కలంకితమైనటువంటి అడ్రస్ అవుతుంది తప్ప చాలా ఒక రోల్ మోడల్ లాగా ఉండే స్టేట్ లాగా ఉండేటువంటి అవకాశం లేదు. అందుకోసం ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే దీని మీద ఇమీడియట్ గా స్టేట్ మినిస్ట్రీ రెస్పాండ్ కావాలి. హైకోర్టు ఇచ్చిన ఉన్నది, ప్రతిపక్షాలు కూడా సీరియస్ తీసుకోవాలి. 80% కూడా ఇండస్ట్రియల్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో రైట్ పర్పస్ కోసం వినియోగించబడాలి తప్ప డొమెస్టిక్ కమర్షియల్ యూస్ కోసం ఉంటే 100% వాళ్ళు అమ్ముకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదొక్కటి మాత్రమే కాదు, ప్రభుత్వ ఆస్తుల్ని ఇష్టారాజ్యంగా పంచుతాం అనేది ఏ ప్రభుత్వానికి కూడా అది రైట్ డైరెక్షన్ కాదు. పెద్ద అచ్చట్లేదు. హైదరాబాద్ కు 10,000 ఎకరాలు మీరు కొనుక్కుందామంటే రాదు. మనమే అంటగా రియల్ ఎస్టేట్ విషయంలో చాలా నిష్ణాతులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాలి, భూమి పోతే భూమి రాదు, భూమి కంటే ప్రపంచంలో విలువైనది ఏం లేదు, అది ఒక్కటి మాత్రమే రియల్ వ్యాపారం అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పారు కదా. మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి పెద్దది కదా, దాన్ని ఎట్లా పడితే అట్లా అమ్ముకొని రేపు పుట్టాన్ని లెక్కన చేసుకొని బుక్తాం అంటే కుదరదు కదా అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఉపేందర్ ప్లీజ్ కంక్లూడ్. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా ప్రజా ప్రయోజనాల దృష్టిలో మాత్రం వాళ్ళ నిర్ణయాలు లేవు. ఈ 2 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పని, పేదవాడికి ఉపయోగపడేటువంటి మంచి పని, రైతాంగానికి ఉపయోగపడే మంచి పని ఏది కూడా చేయట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా డబ్బులు ఎక్కడున్నాయి, సంపాదనని ఎట్లా కొలగొట్టాలి, దేన్ని అడ్డం పెట్టుకొని లీగల్గా డబ్బు సంపాదించాలనే దాని మీద మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నది. కేసీఆర్ గారు చేసిన మంచి పనులను పక్కకు పెడుతూ
కేసీఆర్ గారు చరిత్రను తక్కువ చేయాలని, ఆ డెవలప్మెంట్ తక్కువ చేసి చూపించాలని మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో సక్సెస్ కావాలని అనేక ప్రయత్నాలు చేసిరు. కోర్టులలో పోయిర్రు, కోర్టులలో ఆ మొట్టకాయలు వేస్తే బొక్కబొరలో అనేక సందర్భాల్లో పడ్డట్టు చూసాం. లగచర్ల విషయంలో కానీ, లేకపోతే మూసీకి సంబంధించిన విషయంలో కానీ, హైడ్రాకి సంబంధించినటువంటి విషయం కానీ, ఇప్పుడు వస్తే హిల్ట్ దానికి సంబంధించినటువంటి జిబోలు ప్రతి సందర్భంలో. అప్పుడు కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ వేసి మాత్రమే చేయమని చెప్పి టైం పెట్టి ఎలక్షన్ టైం పెడితే జరుగుతున్నాయి అన్ని హైకోర్టు మొట్టకాయలు వేసి హైకోర్టు చెప్తే మాత్రమే జరుగుతున్నాయి, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా ఈ ప్రజలకు సంబంధించిన భూమిని కూడా తక్కువ రేటుతోటి వాళ్ళ వంద మాగదులకు లేకపోతే చుట్టాలకు బంధువులకు కొలగొట్టాలని చేస్తున్న ఈ ప్రయత్నంలో కూడా హైకోర్టు తప్పకుండా ఇంటర్ఫీర్ అవుతుంది. తప్పకుండా ఈ ప్రజల్ని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రజా ఆస్తుల్ని కాపాడటం కోసం కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు జరుగుతున్న కుంభకోణాలని పసిగడుతూ దాన్ని మీడియా ద్వారా చెప్పటం, ప్రజల్ని చైతన్యం చేయటం, పోరాటంలో మమేకం చేయటం. నిన్న కూడా పెద్ద ఎత్తున మసూదనాచారి గారు, జగదీష్ రెడ్డి గారు, మరి ఏదైతే మా పార్టీ నాయకత్వం కేటీఆర్ గారు నాయకత్వంలో బ్రహ్మాండంగా అక్కడ పోయి సందర్శించటం, ప్రజలు ఎడ్యుకేట్ చేయటం, దానికి ఆల్టర్నేట్ ఏంటి, ఇవన్నీ లేకుండా ఏం లేకుండా ఖాళీ జీవోలతో చేసి తీసుకుపోదామని చూస్తున్నారు. కాబట్టి దాని మీద బీఆర్ఎస్ పార్టీ చాలా క్లారిటీతో ఉన్నది. మేము అందరం కూడా ఆ తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో ఇవాళ బీసీల కోసం కానీ లేదా ప్రజల ఆస్తుల్ని దుర్వినియోగం చేయాలని, అమ్ముకోవాలని, డబ్బు సంపాదన పరమధ్యేయంగా పోతున్న ఈ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పే కార్యక్రమంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఉపేందర్ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే సుధాకర్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.